హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని మనం తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఏం చూసుకోవాలి, అసలు ఎన్ని డైమెన్షన్స్ చదువుకోవాలి, అండ్ ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, అండ్ దాంతోపాటు ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చాయి ఆ టాపిక్ మీద, ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆంథ్రోపాలజీ ఆప్షన్ స్టార్ట్ అయింది. నిన్నటితో 6 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. మీరు కనుక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకోవాలనుకున్నట్లయితే ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఎప్పుడన్నా అడుగుతున్నారు అందరూ. సో ఇంకొక బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఈ ఇయర్ అయితే నేను ఎలాంటి బ్యాచ్ అయితే రన్ చేయను. సో ఇప్పుడు స్టార్ట్ అయిన బ్యాచ్ లైక్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వెళ్ళి ఐ విల్ కంప్లీట్, అండ్ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి ఐ విల్ బి కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ టెస్ట్ సిరీస్ అనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్ విల్ బి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్లో మళ్ళీ బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ నాకు ఒక ఇమేజ్ కనిపించింది. నేను తీసుకునే ఆర్టికల్స్ అన్ని ఇంటర్నేషనల్ ఎడిషన్ నుంచి తీసుకుంటాను, బికాస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే అందులో ఫోకస్ చేస్తారు కాబట్టి ఐ విల్ టేక్ ఇంటర్నేషనల్ ఎడిషన్. మరి అక్కడ అది ఎక్కడ దొరుకుతుంది మేడం అంటే మీకు బయట అయితే అది దొరకదు ఫర్ షూర్. మీరు ఆన్లైన్లో ఈ పేపర్ చదువుతున్నట్లయితే మీకు ఇంటర్నేషనల్ ఎడిషన్ దొరుకుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ముంబైలో హెవీ రెయిన్ఫాల్ వల్ల ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే రావడం జరిగింది అని చెప్పారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ల్యాండ్ స్లైడ్ జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. అది మనకు క్లియర్గా ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. సో మనం చాలా సార్లు ల్యాండ్ స్లైడ్ ల్యాండ్ స్లిప్ గురించి చదువుకున్నాం కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు ఈసారి. ఎందుకు మేడం అంటే చాలా సార్లు మనం ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, న్యాచురల్ కాజెస్ ఏంటి, అలాగే మ్యాన్మేడ్ కాజెస్ ఏంటి, మనకి టైప్స్ ఏంటి అని చదువుకున్నాం. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలు ముంబైలో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి అని ఆ పాయింట్స్ మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఆ పాయింట్స్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఇప్పుడు ముంబైలో ల్యాండ్ స్లైడ్ రావడం జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ట్రిగర్ ఏంటి అంటే హెవీ మాన్సూన్ రెయిన్ఫాల్, కంటిన్యూస్ గా రెయిన్స్ అక్కడ కొద్ది రోజుల నుంచి పడడం వల్ల అక్కడ సాయిల్ అనేది వాటర్ తో మిక్స్ అయి సాచురేట్ అయింది అనమాట. ఆ సాచురేట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న రాక్స్ కానీ సాయిల్ కానీ వీక్ అయిపోయి అది కిందికి రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ రీజన్ ఫర్ దిస్ ల్యాండ్ స్లైడ్ ఇన్ ముంబై నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగిందో ఆ ఏరియాలో మనకి రెసిడ్యూల్ హిల్లాక్స్ ఉంటాయి. అవి చాలా స్టీప్ గా ఉంటాయి అన్నమాట. సో దాని వల్ల కూడా మనకి ఈజీగా స్టీప్ స్లోప్స్ ఉన్నప్పుడు ఆ స్లోప్ మీద ఉన్న సాయిల్ కానీ ప్లాంట్స్ కానీ రాక్స్ కానీ ఈజీగా కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ రీజన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్. ఓకే అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీక్ జియాలజీ అండ్ సాయిల్. డెక్కన్ ట్రాప్స్ అనేవి మనకి నార్మల్ గా ఎరోడెడ్ అయిపోయాయి, చాలా వరకు ఎరోషన్ అనేది మనం అక్కడ డెక్కన్ ట్రాప్స్ చూసాం కాబట్టి. సో ఆ ఏరియాలో వెదరింగ్ జరగడం వల్ల అక్కడున్న మెటీరియల్స్ అనేవి అన్స్టేబుల్ గా ఉండి ప్రాపర్ గా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు మనకి అక్కడ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ జరుగుతున్నప్పుడు మనకి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏముంటుంది అంటే స్లమ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతాయి అనమాట. ఆ స్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం వల్ల ఇలాంటి ల్యాండ్స్ జరిగినప్పుడు లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం క్వారింగ్ మైనింగ్ చేయడం వల్ల కూడా అక్కడ ఉన్న న్యాచురల్ స్లోప్ అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల కూడా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం కూడా ఉంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పువర్ డ్రైనేజ్ అండ్ ఆల్టర్డ్ వాటర్ ఫ్లో. సో ప్రాపర్ గా మనకి ఇక్కడ డ్రైనేజ్ అంటే ఏంటంటే ప్రాపర్ గా మనకి రివర్స్ ఉన్నా కానీ ఎక్కువ వర్షం వచ్చినా కానీ ప్రాపర్ గా అక్కడ న్యాచురల్ గా వాటర్ వెళ్ళే మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. సో కానీ మనం హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఆ న్యాచురల్ డ్రైనేజ్ పాత్స్ ని మనం ఆల్టర్ చేసినట్లయితే కూడా మనకి ఇలాంటి ల్యాండ్ స్లిప్స్ అనేవి జరుగుతాయి. సో ఇవి మేజర్ రీజన్ వై నౌ దెర్ ఇస్ ల్యాండ్ స్లైడ్ ఇన్ ముంబై అనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా మీకు 10 మార్కర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకోవాలి, ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, మన కాజెస్ ఏంటి, న్యాచురల్ కాజెస్ ఏంటి, మళ్ళీ మ్యాన్మేడ్ కాజెస్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్ ఏంటి,
అసలు మనం ఈ ల్యాండ్ స్లైడ్స్ జరిగితే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, డ్యూరింగ్ ల్యాండ్ స్లైడ్స్, ఆఫ్టర్ ల్యాండ్ స్లైడ్స్, అలాగే బిఫోర్ ల్యాండ్ స్లైడ్స్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈసారి దీని మీద మీకు క్వశ్చన్ రావచ్చు. అదేంటంటే చార్జెస్ మేడ్ అగైన్స్ జస్టిస్ వర్మ ప్రూవ్డ్ సేస్ ప్రోబ్ రిపోర్ట్. మనందరికీ తెలుసు జస్టిస్ యశ్వంత్ వర్మ న్యూస్ లో లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నారు అండ్ అనుకున్నాము మనం ఎస్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 2026 ప్రిలిమ్స్ లో అని. అన్ఫార్చునేట్లీ ఆ క్వశ్చన్ రాలేదు. కాబట్టి 2027 లో మీకు దాని మీద క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈవెన్ రీసెంట్ గా ఆర్డినెన్స్ కూడా పాస్ అయింది కదా మన పార్లమెంట్ లో. ఏంటది? ఇంక్రీజింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ 34 నుంచి 38 అంటున్నాం. మళ్ళీ ఇంకొక సైడ్ ఏమో ఎస్ చార్జెస్ అనేవి జస్టిస్ యశ్వంత్ వర్మ మీద ఉన్న అలిగేషన్స్ అయితే ప్రూవ్ అయ్యాయి. కాబట్టి ఈసారి జడ్జెస్ గురించి ఫర్ షూర్ మీకు క్వశ్చన్ వస్తుంది. సో కీప్ స్టార్ మార్క్ ఫర్ దిస్ టాపిక్. మీరు సుప్రీం కోర్ట్ చూసేటప్పుడు క్లియర్ గా ఈ టాపిక్ అయితే చూడాల్సిందే. ఓకే, సో ఇక్కడ మనకి న్యూస్ లో ఎందుకు ఉంది అంటే 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో లైక్ లోక్సభ స్పీకర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల అతని మీద ఏమైతే చార్జెస్ అలిగేషన్స్ ఉన్నాయో అవి ప్రూవ్ అయ్యిందనమాట. అసలు జస్టిస్ యశ్వంత్ వర్మ న్యూస్ లో ఎందుకున్నారు? అతను కరప్షన్ చేశారు, అలాగే అతని ఇంట్లో కూడా కాలిపోయిన కరెన్సీ నోట్లు కూడా కనిపించడం జరిగింది. ఆ న్యూస్ అన్ని బాగా వైరల్ అయ్యాయి కదా. సో ఇప్పుడు దాని కారణంగానే రిమూవల్ ఆఫ్ దిస్ జడ్జ్ అనేది డిబేట్ లో లాస్ట్ ఇయర్ ఉంది. సో దాన్ని కూడా మన అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఎస్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ పర్సన్ అని చెప్పి మోషన్ ని ఇనిషియేట్ చేశారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు ఒక జడ్జ్ ని రిమూవ్ చేయాలి అంటే ఉన్న ప్రాసెస్ ఏంటి తెలుసుకోవాలి. దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జడ్జెస్ రిమూవల్ ని మనం ఇంపీచ్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఇంపీచ్మెంట్ అనే వర్డ్ డైరెక్ట్ గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోనే క్లియర్ గా రాస్తుంది. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తామంటే రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కానీ అలాగే హైకోర్టు జడ్జ్ కానీ కూడా మనం యూజ్ చేస్తాము. కానీ రిమూవల్ ప్రాసెస్ లో ఓన్లీ 2 గ్రౌండ్స్ ప్రకారంగానే వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మిస్బిహేవియర్ అండ్ సెకండ్ వచ్చేసి ఇన్కెపాసిటీ. ఈ 2 గ్రౌండ్స్ మీదనే మనం సుప్రీం కోర్ట్ జడ్జ్ ని కానీ హైకోర్టు జడ్జ్ ని కానీ రిమూవ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ మనకు ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 224 సబ్ క్లాస్ 4 అనేది క్లియర్ గా చెప్తుంది అనమాట రిలేటెడ్ టు రిమూవింగ్ ఆఫ్ జడ్జెస్. అదే కాకుండా మన ఇండియాలో ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టం ఏంటంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968 అనమాట. ఈ రెండింటి ప్రకారం మనం రిమూవల్ ప్రాసెస్ అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో మిస్బిహేవియర్ అంటే ఏంటిది? ఏదైనా సీరియస్ ఎథికల్ ఆర్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అయినా అయ్యుండొచ్చు. ఇన్కెపాసిటీ అంటే ఇనేబుల్ టు డిశ్చార్జ్ డ్యూటీ డ్యూ టు ఫిజికల్ ఆర్ మెంటల్ రీజన్స్. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ ని అటాచ్ చేశాను. ఈ ఇమేజ్ ఏంటంటే క్లియర్ గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంటో క్లియర్ గా చెప్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్ కానీ హైకోర్టు జడ్జ్ ని కానీ రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ రిమూవల్ మోషన్ ని ఇనిషియేట్ చేయాలి. ఆ రిమూవల్ మోషన్ ని మనం ఏదైనా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇనిషియేట్ చేయొచ్చు. కానీ దానికి ఫస్ట్ మెంబర్ సపోర్ట్ అనేది మనం చూపించాలన్నమాట. సో లోక్సభలో అయితే అరౌండ్ 100 మెంబర్స్ అయితే ఆ యొక్క మోషన్ కి సైన్ చేయాలన్నమాట. ఎస్ మేము ఆమోదిస్తున్నాము అని చెప్పి. అలాగే రాజ్యసభలో అయితే 50 మంది వరకు లైక్ ఆమోదించాలన్నమాట రిమూవల్ మోషన్ ని. దాని తర్వాత లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే స్పీకర్ కి ఇస్తారు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి రిమూవల్ మోషన్ ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆన్ దాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్. వెదర్ స్పీకర్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, ఆర్ చైర్మన్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇన్ కేస్ వాళ్ళు అడ్మిట్ చేసినట్లయితే అప్పుడు ఆ స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఏం చేస్తారు? 3 మెంబర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ 3 మెంబర్ కమిటీ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తుంది. అతని మీద ఏ ఛార్జెస్ ఉన్నాయి వాటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ కమిటీ ఎస్ అవును ఛార్జెస్ ఉన్నాయి కరెక్టే అని ప్రూవ్ చేసినట్లయితే వెంటనే ఆ మోషన్ ని ఓటింగ్ కి పెడతారనమాట హౌస్ లో. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్ విచ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో టోటల్ మెంబర్షిప్ లో స్పెషల్ మెజారిటీ ఉండాలి, అలాగే ప్రెసెంట్ అండ్ ఓటింగ్ లో కూడా మనకి
టోటల్ గా మెజారిటీ 2/3 రావాలన్నమాట. ఇలా స్పెషల్ మెజారిటీతో పాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఎస్ రిమూవల్ మోషన్ ఇస్ పాస్డ్ అని అంటారు. రెండు హౌస్లలో కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. సో స్పెషల్ మెజారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ప్రెసిడెంట్ కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఎస్ రిమూవల్ దాని మీద సైన్ అనేది చేస్తారనమాట. అండ్ ఇమీడియట్లీ ఆ రోజు అతన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట మన ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కానీ హైకోర్ట్ జడ్జ్ కానీ అకార్డింగ్ టు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అండ్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక టైటిల్ ఏం చెప్తుంది, రీటైల్ ఇన్ఫ్లేషన్ హిట్స్ 19-month హై ఇన్ జులై యాజ్ ఫ్యూయల్ ప్రైజెస్ రైస్. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సింపుల్ గా ద్రవ్యోల్బణం అంటారు. మన మార్కెట్ లో ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయితే ఆ కండిషన్ ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇక్కడ మనకి చాలా రకాల ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. లైక్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ ని మనం రెండు చోట్ల మనం కౌంట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే రీటైలర్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాము. హోల్సేలర్స్ అంటే ఏంటి, ఎవరైతే బల్క్ గా గూడ్స్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటారో ఇండస్ట్రీ ఆర్ కంపెనీ నుంచి తెచ్చుకుంటారో వాళ్ళని హోల్సేలర్స్ అంటారు. సో అక్కడ మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ కేస్ కన్స్యూమర్ ప్రైస్ ఆర్ రీటైల్ ప్రైస్ అంటే ఏంటి, మనం యాజ్ ఎ జనరల్ సిటిజన్స్ మన నియర్ బై షాప్కి వెళ్ళేసి మనకి ఎన్ని గూడ్స్ కావాలో అవన్నీ ఒక్కొక్కటి అలా రెండు మన రిక్వైర్మెంట్ దగ్గర తెచ్చుకుంటాం కదా. సో ఆ లెవెల్లో రీటైల్ షాప్ దగ్గర ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆర్ కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అండ్ దీన్ని మెజర్ చేయడానికి మనకి ఇండిసెస్ ఉంటాయి. WPI ఉంటుంది, CPI ఉంటుంది. సిపిఐలో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. WPIలో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ని మాత్రం మనం ఇంక్లూడ్ చేస్తాం. కానీ సిపిఐలో బోత్ సర్వీసెస్ అలాగే గూడ్స్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువైనట్లయితే ఎస్ ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అలాగే RBI టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. గవర్నమెంట్ తీసుకునే పాలసీని ఫిజికల్ పాలసీ అంటాము, RBI తీసుకునే పాలసీని మానిటరీ పాలసీ అంటాము. సో ఫిజికల్ పాలసీలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ లేకపోతే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ని కానీ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తుంది. RBI అయితేనేమో ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అ మెకానిజం టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. కానీ ఇప్పుడు ఈ ఆర్టికల్ న్యూస్ లో ఎందుకు ఇన్ఫ్లేషన్ ఉంది అంటే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయి అలాగే ఫుడ్ ప్రైసెస్ పెరిగాయి అని చెప్తుంది. సో ఫ్యూయల్ ప్రైసెస్ మనకు తెలుసు, సౌదీ అరేబియా ఇష్యూ జరుగుతుంది, హౌటీస్ అండ్ సౌదీ అరేబియా మధ్యలో ఇష్యూ నడుస్తుంది, US ఇరాన్ మధ్యలో ఇష్యూ నడుస్తుంది. దానివల్ల క్లోజర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, దానివల్ల ఇప్పుడు బబెల్ మండప్ ని కూడా క్లోజ్ చేస్తామనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఫుడ్ ప్రైసెస్ కూడా పెరిగాయి. ఎందుకు, అగ్రికల్చర్ సరిగ్గా లేదు ఈసారి. ఎందుకు అంటే సూపర్ ఎల్నినో ఉండడం వల్ల. ఆ సూపర్ ఎల్నినో అనే కాదు, ఇండియాలో ప్రాపర్ గా ఎడిబుల్ ఆయిల్, మనం తినే ఆయిల్, వంట నూనె ఏవైతే యూజ్ చేస్తామో అది వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ మనందరికీ సరిపోదు. సో మనం వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అలా ఇలాంటి జియో పాలిటిక్స్ వల్ల ఓవరాల్ గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం 2 రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదువుకున్నాము, రష్యా నుంచి తెచ్చుకునే ఆయిల్ 48% ఆఫ్ ఇండియన్ ఆయిల్ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పి. సో ఇన్ కేస్ మన ఎక్కువ ఆయిల్ తెచ్చుకున్నట్లయితే US నుంచి టారిఫ్స్ ని కూడా అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా US రష్యా అండ్ ఇరాన్ శాంక్షన్ యాక్ట్ ని పాస్ చేసింది కాబట్టి. అండ్ ఈవెన్ రష్యా అండ్ ఉక్రెయిన్ నుంచి మనం ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ ఇద్దరు వార్ లో ఉన్నారు కాబట్టి కూడా ఓవరాల్ గా సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరిగాయి. సో అది అన్నమాట మేజర్ రీజన్ వై దెర్ ఇస్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇక్కడ మీరు ఎకనామీ ఓపెన్ చేసి అందులో ఉన్న ఇన్ఫ్లేషన్ చాప్టర్ ని క్లియర్ గా చూసినట్లయితే మీకు ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 2025 లో దాని మీద 2 క్వశ్చన్లు వచ్చాయి ఇన్ఫ్లేషన్ మీద, సింపుల్ క్వశ్చన్స్. 2026 లో ఏ క్వశ్చన్ రాలేదు. అంటే మళ్ళీ 2027 లో ఇన్ఫ్లేషన్ చాప్టర్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా PYQs చేసినట్లయితే ట్రెండ్స్ ఏంటి, ఏ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతున్నారు, ఎంత గ్యాప్ తో అడుగుతున్నారో కూడా మీకు తెలుస్తుంది. దాట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ డెప్త్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ PYQs. ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళండి so that you can expect which question can come, which question cannot be asked. Okay.
ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ లో చాలా ఇంపార్టెంట్, సారీ ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక టైటిల్ ఏమి ఇచ్చారు, కజకిస్తాన్ డెస్పరేట్ ఫర్ రెయిన్ టర్న్స్ టు క్లౌడ్ సీడింగ్. సో ఇక్కడ ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నారు, కజకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. సో యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటి కజకిస్తాన్ లో అంటే చాలా సివియర్ డ్రాట్స్ అయితే వచ్చాయి, దాని వల్ల వాటర్ షార్టేజెస్ అయితే కజకిస్తాన్ లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి టెక్నాలజీని యూజ్ చేసుకుందామని కజకిస్తాన్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో ఇక్కడ వాళ్ళు ఆర్టిఫిషియల్ రెయిన్ ని కురిపించాలి అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ రెయిన్ మెకానిజం ఏంటి అంటే క్లౌడ్ సీడింగ్ అన్నమాట. క్లౌడ్ సీడింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ మెకానిజం ఆఫ్ క్రియేటింగ్ రెయిన్ ఇన్ దాట్ లొకేషన్. ఏ ఏరియాలో అయితే మనకి డ్రాట్స్ ఉన్నాయో, వాటర్ స్కార్సిటీ ఉందో, వర్షాలు సరిగ్గా పడట్లేదో ఆ ఏరియాలో మనం కెమికల్స్ ని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా రెయిన్ ని క్రియేట్ చేయించవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఆ మెకానిజం ఏంటో చూడాలి. క్లౌడ్ సీడింగ్ మీద మీకు ఆల్రెడీ యూపీఎస్సీలో 2025లో క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్ లో, అలాగే 2017లో కూడా క్వశ్చన్ వచ్చింది. 2017లో అండ్ 2025లో 2 సార్లు ఇన్ ద రీసెంట్ పాస్ట్ క్లౌడ్ సీడింగ్ మీద ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఇచ్చారు. అలాగే మెయిన్స్ లో కూడా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మెకానిజం ఏంటి, అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అయితే ఇచ్చిందనమాట. అందుకే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను మిమ్మల్ని ఇంత వార్న్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో చూసుకోవాలి. సో క్లౌడ్ సీడింగ్ ఏంటి అంటే నార్మల్ గా వెరీ వెరీ సింపుల్ మెకానిజం. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏరోప్లేన్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని అందులో ఏంటంటే కొన్ని కెమికల్స్ ని ఫిల్ చేస్తారు. ఆ కెమికల్స్ ని అట్మాస్ఫియర్ లో స్ప్రే చేస్తారనమాట, అంతే. సో ఇక్కడ క్లౌడ్ సీడింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్. ఇది ఏం చేస్తుంది, రెయిన్ ఫాల్ ని కానీ, స్నోని కానీ, ఆర్ ప్రెసిపిటేషన్ ని కానీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మెకానిజం ఏంటి, వాళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు, ప్లీజ్ మేక్ ఏ నోట్. దాని మీద మనకు 2025లో క్వశ్చన్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే సిల్వర్ అయోడైడ్ కానీ, పొటాషియం అయోడైడ్ కానీ, సోడియం క్లోరైడ్ కానీ, డ్రై ఐస్ ని కానీ యూజ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వాటిని స్ప్రే చేస్తారనమాట అట్మాస్ఫియర్ లో. సో అట్మాస్ఫియర్ లో ఏదైతే తేమ ఉంటుందో, లైక్ హ్యూమిడిటీ ఉంటుందో, అదేమవుతుంది, వీటిని కండెన్సేషన్ న్యూక్లియర్ లాగా యూజ్ చేసుకొని ఈ వేపర్ వెళ్ళి వి పార్టికల్స్ మీద టచ్ అయ్యి అది కండెన్సేషన్ అయ్యి మన క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతాయి. అలా స్లోగా క్లౌడ్స్ అనేవి బరువెక్కిన తర్వాత ఏమవుతుంది, అది ఇంకా విత్ స్టాండ్ చేయలేదు అనుకుంటే, వాటర్ ని విత్ స్టాండ్ చేయలేదు అనుకుంటే, అది గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా చినుకులుగా మనకి రెయిన్ ఫాల్ అనేది వస్తుంది అనమాట. ఇదే అనమాట మెకానిజం ఆఫ్ ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఆర్ క్లౌడ్ సీడింగ్. మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో, ఎరిడ్ ఏరియాస్ లో మనకి వర్షం కావాలనుకున్నట్లయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ రెయిన్ ని యూజ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు మనకి అట్మాస్ఫియర్ లో ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టయితే కూడా మనం పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి కూడా క్లౌడ్ సీడింగ్ యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ క్లౌడ్ సీడింగ్ మెకానిజం ని యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాగ్, ఎయిర్పోర్ట్స్ దగ్గర ఏదైతే ఫాగ్ ఉందో, హైవేస్ దగ్గర ఏదైతే ఉందో, దాని వల్ల విజిబిలిటీ కనిపించట్లేదు, ప్రాపర్ గా రోడ్ కనిపించట్లేదు అన్నప్పుడు కూడా క్లౌడ్ సీడింగ్ ని మనం చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిల్ స్టార్మ్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్ క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటు అగ్రికల్చర్ ని మనం బూస్ట్ చేయవచ్చు అనమాట. సో ఇదనమాట 2025లో వచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద ఆర్టిఫిషియల్ వే ఆఫ్ కాజింగ్ రెయిన్ ఫాల్ ఈజ్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్, మేక్ యూజ్ ఆఫ్ విచ్ కెమికల్స్, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సిల్వర్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్, పొటాషియం నైట్రేట్, సిల్వర్ నైట్రేట్, పొటాషియం క్లోరైడ్. సో మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అయోడైడ్ ఉంటుంది. సో సిల్వర్ అయోడైడ్ అండ్ పొటాషియం అయోడైడ్ అనేది ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో అలా బేసిక్ గా సింపుల్ గా కూడా యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇస్తుంది. సో మీరు మరీ ఓవర్ థింక్ చేయకండి అక్కడికి వెళ్ళి. నాకు తెలుసు కానీ ఇంత సింపుల్ గా ఎందుకు ఇచ్చింది యూపీఎస్సీ క్వశ్చన్ కాదు, ఏదో కిటుకుంది అని మాత్రం అని ఆలోచించొద్దు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఏ టైమ్లీ రీసెట్ ఫర్ ద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఇచ్చారు. సో ఈ టాపిక్ ఏంటంటే అస్సలు కొత్తది కాదు, మనం చాలా సార్లు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి చదువుకున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటి, 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపుల్ కి ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని తీసుకొచ్చాం కదా.
అండ్ ఈ యాక్ట్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అంత్యోదయ అన్న యోజన ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్ ఒకటి. ప్రయారిటీ హౌస్ హోల్డ్ స్కీమ్ లో మనకి పర్సన్ కి 5 కిలోల ధాన్యం ఇస్తారనమాట. కానీ అంత్యోదయ అన్న యోజనలో ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఫ్యామిలీస్ కి 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా మనం కొన్ని చేంజెస్ అయితే తీసుకురావాలి అని అనుకుంటున్నాం కదా, ఏంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కి అండర్ పీడిఎస్ సిస్టమ్. ఏం చేంజెస్? అంత్యోదయ అన్న యోజనలో చేంజెస్. అదేం చేంజెస్? ఇంతకుముందు ఫ్యామిలీకి 35 kgs ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనం దాన్ని తగ్గించి ఒక్కరికి 7 కిలోల చొప్పున మన ధాన్యాన్ని ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం కదా. సో ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నట్లయితే 4 × 7 28 kgs వస్తాయి. అలాగే 5 ఉంటే 7 × 5 35 వస్తాయి. ఇన్ కేస్ 6 or 7 మెంబర్స్ ఉంటే మాత్రం క్యాప్ కింద, అంటే ఓవరాల్ గా ఫ్యామిలీకి 35 kgs మాత్రమే ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే ఇప్పుడు డిసైడ్ చేసుకుంది. అదే బిల్ గా తీసుకువచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అసలు ఎందుకు మనం ఈ చేంజెస్ తీసుకురావాల్సి ఉంది అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్ గా ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని క్లియర్ గా చూద్దాం, అసలు ఎందుకు ఇది ఒక టైమ్లీ రీసెట్ అంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా ఆల్రెడీ చాలా ప్రోగ్రెస్ అయితే చేసింది. చాలా వరకు ఫ్యామిలీస్ అఫోర్డబుల్ హెల్దీ డైట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఐసీఎంఆర్ చేసిన స్టడీలో ఇంతకు ముందు జస్ట్ ఓన్లీ లైక్ 52% ఆఫ్ పీపుల్ 2011 to 2012 అనే డేటాలో అంతమంది ఫ్యామిలీస్ ప్రాపర్ గా అఫోర్డబుల్ డైట్ ఇచ్చేవాళ్ళు కాదు. సో కానీ ఇప్పుడు ఆ నెంబర్ కాస్త 25% కి తగ్గింది కాబట్టి మనకి చాలా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం కొంతవరకు లిమిటేషన్స్ అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టొచ్చు అన్నట్టు ఐడియా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇట్ ఇస్ చాలా వరకు క్రోర్స్ ఆఫ్ పీపుల్ స్టిల్ కెనాట్ అఫోర్డ్ న్యూట్రిషియస్ డైట్. అందుకని కొన్ని ఏరియాస్ లో హంగర్, పావర్టీ అండ్ ఇనేబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి మనం ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో డబుల్ బర్డన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఉంది, ఎస్పెషలీ చిల్డ్రన్ హూ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5 అనే స్టంటింగ్ కూడా తక్కువైంది అండ్ ఈవెన్ వేస్టింగ్ కూడా తక్కువైంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ అయితే అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెరల్ హెవీ డైట్ కూడా మనం తీసుకుంటున్నాం, లో ప్రోటీన్ ఇంటేక్ డైట్ తీసుకుంటున్నాము. దానివల్ల మనకు కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో మనం ఇచ్చేది ఏంటి? రైస్ అండ్ ఆల్సో వీట్. ఇవన్నీ ఎందులో వస్తున్నాయి? కార్బోహైడ్రేట్స్ కింద వస్తున్నాయి. సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి కాస్త మనం ప్రోటీన్ డైట్ కి షిఫ్ట్ అవ్వాలి అన్నట్టు కూడా కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నిటి రీజన్స్ వల్ల ఓవరాల్ గా మనం ఇప్పుడు అంతగా గవర్నమెంట్ సప్లై చేయకపోయినా కూడా ఎస్ పీపుల్ హ్యావ్ దట్ కెపాసిటీ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే హౌ సస్టైనబుల్ ఈస్ ఇండియాస్ E20 పుష్. మనం చాలా సార్లు E20 గురించి చదువుకున్నాం. E20 అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. ఇందులో మనం 20% ఆఫ్ ఇథనాల్ పెట్రోల్ లో కలపడం జరుగుతుంది. అంటే 100 ml ఆఫ్ పెట్రోల్ E20 తీసుకున్నట్లయితే 20 ml ఇథనాల్ ఉంటుంది అండ్ 80 ml మనకి పెట్రోల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్ గా లోక్ సభలో జరిగే సెషన్స్ లో మనకి డిస్ట్రప్షన్స్ వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటేమో ఈ చలో సంసద్ మూవ్మెంట్ అయింది, నీట్ బిల్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే అపోజిషన్ పార్టీ ఏమంటున్నారంటే E20 ఫ్యూయల్ అంటున్నారు. వెదర్ ఇట్ సస్టైనబుల్ కాదా అని చెప్పి చాలా రచ్చరచ్చ గొడవలు కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్ E20 ని యూజ్ రీసెంట్ గా మన హైవే మినిస్టర్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఏం చెప్పారు? ఎస్ E20 ఫ్యూయల్ మనం చూస్ చేయొచ్చు, కంప్లీట్ గా వెహికల్స్ చేంజ్ చేయనక్కర్లేదు, ఓన్లీ కొన్ని పార్ట్స్ మనం చేంజ్ చేసినట్లయితే యాజ్ పార్ట్ ఆఫ్ రొటీన్ సర్వీస్ మనకి ఈ E20 ఫ్యూయల్ ని మనం యూజ్ చేయొచ్చు అని కూడా మన రోడ్ అండ్ హైవే మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన ఇండియా యొక్క టార్గెట్ చూసుకున్నట్లయితే అసలు టార్గెట్ ఏంటి? 10 to 11 బిలియన్ లీటర్స్ ఆఫ్ ఇథనాల్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అండ్ దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో యూజ్ చేయాలి అన్నదే టార్గెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఓవరాల్ గా ఇండియన్ ఎకనామీ కూడా బలపడే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుంది, ఫార్మర్స్ కి లైవ్లీహుడ్ పెరుగుతుంది, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, మనం వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకునే ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, మన ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది
మన ఫారిన్ కరెన్సీని సేవ్ చేయొచ్చు. సో అలా చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఇథనాల్ ని యూజ్ చేయడం వల్ల ఉంది అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే కంప్లీట్ గా మన వెహికల్స్ అయితే చేంజ్ చేయక్కర్లేదు. 2023 ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిలో కొంత ఎలాస్టమర్స్, రబ్బర్స్, ఫ్లోరినేటెడ్ ఫ్యూయల్ లైన్స్ కొంతవరకు కొన్ని అప్గ్రేడేషన్ చేసినట్లయితే ఆబ్వియస్ గా మనం ఈ ఫ్యూయల్ ని ఈజీగా ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇథనాల్ అంటే ఏంటి, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, అందులో మనకి డిఫరెంట్ జనరేషన్స్ ఉంటాయి. జనరేషన్ 1, 2, 3, 4 ఆ జనరేషన్స్ ఏంటో చూసుకోండి, ఎందుకంటే దాని మీద రిపీటెడ్ గా యూపీఎస్సీ అయితే క్వశ్చన్ అయితే ఇచ్చింది ఇంతకు ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల ఛాలెంజెస్ ఏంటి అని కూడా మీరు క్లియర్ గా చూసుకోండి. ఓకే, సో దీనిపైన 2026 మెయిన్స్ లో అలాగే 2027 మెయిన్స్ లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు డ్రాఫ్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అమెండ్మెంట్ బిల్ 2026. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ప్రపోజెస్ టు చేంజ్ అంత్యోదయ అన్న యోజన. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ప్రపోజెస్ 7 kgs of food grains per person per month for అంత్యోదయ అన్న యోజన households. Next, which is the proposed entitlement is subjected to a maximum ceiling of 35 kgs per household per month. సో ఈ అన్ని స్టేట్మెంట్స్ చూసి క్లియర్ గా అసలు ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని చెప్పి కింద కమెంట్ లో చెప్పండి. ఇట్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లౌడ్ సీడింగ్ గురించి. ఇక్కడ కూడా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ సీడింగ్ ఎయిమ్స్ టు మోడిఫై ప్రెసిపిటేషన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సూటబుల్ క్లౌడ్స్. And next, cloud seeding can create clouds in an otherwise completely cloudless atmosphere. And third, the silver iodide can be used as a seeding agent. Next, hygroscopic materials can be used in warm cloud seeding. Which of the above statements are correct? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. దీనికి కూడా ఆన్సర్ కింద అయితే కామెంట్ లో చెప్పండి. That's all guys. That is concluding. Thank you so much. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఆంథ్రోపాలజీ బ్యాచ్ గురించి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.